ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితంలో ఈ 2021 సంవత్సరము 9వ మాసము 2వ ఆదివారము పునరుత్థాన దినము మీరు మాకు ప్రేమతో దయచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము, కొనియాడుతున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మీ నడిపింపు అనుగ్రహించమని మీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాం. కార్యం జరిగించండి తండ్రి. ఈ సమయం అందు నాయన ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో సహాయము చేశారు, మీకు స్తోత్రములు. తిరిగి మా తండ్రి కీర్తనలు పాడుటలో నడిపించారు, మీకు స్తోత్రములు. హెచ్చరిక వాక్యములు మీ దాసుని బలపరిచినారు, మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో సహాయము చేసినారు, మీకు స్తోత్రములు. ఇదిగో బల్లారాధనలో మీరు మాకు సహాయం చేసినారు, మీకు స్తోత్రములు. నీ ప్రజలు నాయన మీ సేవకునికి విత్తబడిన ఈవులను జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చనని సెలవిచ్చావు గనుక ఆ రీతిగా ప్రభువా వారి జీవితములను మీరు దర్శించి వారి హృదయం యొక్క స్థిరమైన ఆలోచనను బట్టి న్యాయమైన ఫలములు వారికి దయచేయండి. ప్రభువా ఈ దినము నాతో మాతో మాట్లాడండి. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశములోకి నడిపించండి. నీ సేవకుడైన నేను బలహీనుడను ప్రభువా, ఇదిగో నీ రెక్కల చాటున నీ సిలువ నీడను మరుగుపరిచి మీ నోటికి బూరగా వాడుకోనమని ప్రార్థిస్తున్నా. ప్రభువా వాక్యము వ్రాయించింది మీరే గనుక పరిశుద్ధాత్మడా మీరు మాకు సహాయం చేయండి. సత్యవాక్యమును మేము సరిగా గ్రహించున్నట్లు మీ నడిపింపు దయచేయండి. మీరే మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి నడిపించమని నమ్మకమైన మీ చేతులకు మా ప్రాణాత్మ దేహాలు అప్పగించుకుంటున్నాం. నీ బిడ్డల హృదయాలను మీరు తెరిచి సత్యవాక్యమును సరిగా వారు గ్రహించినట్లు, వాక్యానుసారముగా జీవించినట్లు దేవా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి మహిమ పొందుమని సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము కొరకు నిలిచి ఉన్న మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము. 49వ అధ్యాయము ఆదికాండము 22వ వచనము నుంచి 25 వరకు లేక 26 వరకు చదువుకుందాం. 22 నుంచి అందరూ కలిసి. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు
సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖన భాగము మనందరికీ పరిచయమైంది. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా మర్మాలేదు మీకు చెప్పను. అయితే ఈ భాగమును మీరు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు తన నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన యొక్క కుమారులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యాకోబు నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చెప్పండి, తన కుమారులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది పితరుల నుంచి వారు నేర్చుకున్నారు. బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉంటాయి. అంటే పిల్లలను తల్లిదండ్రులు దీవిస్తారు. ఇక్కడ తన కుమారులందరినీ దీవిస్తూ యాకోబు 11వ వాడైన యోసేపును దీవిస్తూ పలికిన మాట. ఈ మాట గురించి జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, యోసేపు ఫలించెడి కొమ్మ. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. కొమ్మ చెట్ట, అందరు జ్ఞాపకం చేసుకోండి. కొమ్మ చెట్ట, చెట్టు కాదైనా కొమ్మ. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. కొమ్మ అని చెప్పానంటే అది ఏదో ఒక చెట్టుదై ఉండాలి. కొమ్మ అనేటువంటిది ఉంది అని చెప్పానంటే ఆ కొమ్మ ఆధారం చేసుకున్న చెట్టు ఏదో ఉంది. ఆ కొమ్మ ఆధారపడిన చెట్టు ఏదో ఉంది. ఫలించని కొమ్మ అని చెప్పానంటే ఆ కొమ్మ ఫలించడానికి దానికి అవసరమైనటువంటి సారము, వాయువులు, శక్తి, బలము దేని నుంచి పొందాలా? చెట్టు నుంచి పొందాలా. చెట్టు లేకుండా కొమ్మ ఫలించదు. యోసేపు ఫలించేది కొమ్మ అని చెప్పానంటే ఏ చెట్టుకున్న కొమ్మ అనేది మన ప్రశ్న. ఏ చెట్టుకున్న కొమ్మ. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, తర్వాత ఓట యొద్ద ఫలించేది కొమ్మ. ఎక్కడ? ఓట యొద్ద ఫలించేది కొమ్మ. తర్వాత దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దాని రెమ్మలు చెప్పండి, గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని యాకోబు తన కుమారుని గురించి ఆశీర్వాద వచనాన్ని పలికాడు. యోసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఈ యోసేపు అనేటువంటి వ్యక్తి కొమ్మను చూపిస్తూ ఉన్నాడు. ఈ కొమ్మ ఏ చెట్టులో ఉంది, ఆ చెట్టు నుంచి వచ్చే సారము ద్వారానే ఇది ఫలిస్తుంది. నేను ఇది ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఫలించదు. అంటే ఒక తీగ, ద్రాక్ష చెట్టు వేరు, తీగ చెట్టు లేకుండా తీగ ఉండదు. కానీ ఆ తీగ ఏం చేయాలంట? ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఫలించదు. అది ద్రాక్షావళికి అంటు కట్టబడకపోతే, చెప్పండి ఇప్పుడు,
అది ద్రాక్షావళిలో అంటుకట్టకపోతే ఒంటిగా ఉండి ఎండిపోవును. ఒంటిగా ఉండి ఎండిపోవును. ఇక్కడ యేసుప్రభువారు ఏం చెప్పారంటే, నేను నిజమైన ద్రాక్షావళిని. నేను చెప్పండి, నిజమైన ద్రాక్షావళిని, నాలోని తీగలు మీరు. నాలోని తీగలు మీరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావళి అయితే, ఆయనను వెంబడించేటువంటి వారు, నమ్ముకున్న వారందరూ కూడా ఆయనలో ఏమై ఉన్నారు? తీగలై ఉన్నారు. ఆ యొక్క తీగలు మరి ఫలించలేదు అంటే అర్థం ఏంటంటే, అవి ద్రాక్ష చెట్టు నుండి సైలెంట్గా కత్తిరించబడి ఉండాలి, లేకపోతే వాటికి ఏదైనా తెగులు వచ్చి ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా తీగ ఏం చేయాలా? ఫలించాలా. ఎందుకంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి ఆయన శ్రేష్టమైన ద్రాక్షావల్లి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి. శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక ఆయనలో ఉన్నటువంటి తీగలు ఖచ్చితంగా ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే చెప్పండి, ఫలించకపోతే ఫలించని తీగ ఫలించే తీగలకు అడ్డమంట. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఉంటారు. పనులు చేసుకునేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు మీకు అడ్డం వస్తూ ఉంటారు. మీరు బట్టలతో ఉంటే ఆడొడుసు లాగుతారు. ఏం చేస్తారు వాళ్ళు? మీరు ఏమో ఒక దెబ్బేసి పక్కన లాగుతారు. ఎందుకని? పని చేతగానటువంటి పిల్లలు పని చేసే వాళ్ళకి అడ్డం. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఫలించేటువంటి తీగలకు చెప్పండి, ఫలించే తీగలకు ఫలింపని తీగలు అడ్డముగా ఉంటాయి. అందుకని వాటిని కత్తిరిస్తాడంట దేవుడు, వాటిని కత్తిరిస్తాడట. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఒక దైవజనుడు ఇలా అన్నాడు, సంఘానికి వచ్చే వారిని బట్టి దేవునికి స్తోత్రము, మానివేసిన వారిని బట్టి దేవునికి స్తోత్రము అన్నాడు. అదేనన్నా అలా అన్నారని చెప్పానంటే అంతే. మరి నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా యొద్దకు రాడు. నా తండ్రి నాటని చెప్పండి, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నా తండ్రి నాటని ప్రతి మొక్క ఏం చేయబడుతుంది? పెళ్ళగించబడుతుంది అని చెప్పి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోసేపు ఫలించేది కొమ్మగా ఉన్నాడు. యోసేపు స్వాభావికంగా ఫలించే కొమ్మ, స్వాభావికంగా ఫలించే కొమ్మ. ఉదాహరణకి మరి మా అమ్మ గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే, లలితమ్మ గారి గురించి. ఆమె మరి దేవుని యొక్క సువార్త సేవలో ఆమె ఒక రకంగా చెప్పాలని చెప్పానంటే వాగుడుగా అనొచ్చు. అంటే ఆమెను ఎక్కడ పెట్టినా కానీ ఆమె నోట సువార్త చెప్పకుండా ఉండలేదు, పాట పాడకుండా ఉండలేదు. ఈవెన్ హాస్పిటల్లో పెట్టినా సరే. అంటే స్వతహాగా కొంతమంది ఒక బుద్ధిని కలిగి ఉంటారు, స్వతహాగా కొంతమంది మంచితనాన్ని కలిగి ఉంటారు. ఆ మంచితనాన్ని ఎవరి మీదైనా చూపిస్తారు వాళ్ళు. ఆ శత్రువుల మీదేం చూపిస్తారు, మిత్రుల మీదేం చూపిస్తారు. ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఆ పని చేస్తారు కనుక వేరే పనికిన వాళ్ళు చేయలేరు. స్వతహాగా మరి ఒకరు ఉంటారు, స్వతహాగా పుట్టిన దగ్గర నుంచి వారికి దుర్భాషలు మాట్లాడటం అలవాటు. అలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో మరి ఎంత మేకప్ చేసి మంచి మాటలు మాట్లాడదాం అనుకున్నా కానీ అలవాటులో పొరపాటుగా మాట దొరుకుతానే ఉంటాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకని? వాటి ఉనికి మనలో నుంచి పోలేదు. కానీ నా ప్రియ స్నేహితులారా, యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పానంటే, ఈ ఫలించే కొమ్మ యోసేపు అయితే చెట్టు ఎవరు? చెట్టు ఎవరు? యేసుక్రీస్తు వారని మనం యోహాను సువార్తలో చదువుకున్నాం. చెట్టు యేసుక్రీస్తు వారు. అయితే ఈ యొక్క
చెట్టులో ఈ కొమ్మ అంటు కట్టబడి ఉంది, లేకపోతే స్వతహాగా ఆ చెట్టుకు పుట్టింది కనుక అది ఎక్కడ ఉన్నా సరే దాని యొక్క ముఖ్య లక్షణం ఏం చెప్పండి ఇప్పుడు? ఫలించుట. దాని ముఖ్య లక్షణం ఏంటి? ఫలించుట. అయితే యోసేపు ఫలించేటువంటి కొమ్మగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మరి అబద్ధ ప్రవక్తలు, మంచి ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు, మంచి బోధకులు ఉన్నారు. వారిని ఎలా తెలుసుకోవాలి మీరు అని చెప్పానంటే, యేసయ్య ఏం చెప్పాడంటే, ద్రాక్ష చెట్టున చెప్పండి అంజూర కాయలు కాయవు, ఒలీవ చెట్టుకి ద్రాక్ష కాయలు కాయవు, దాని ఫలమును బట్టి మీరు తెలుసుకోండి అన్నాడు. ఫలము అంటే ఏంటంటే మన హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. యోసేపు స్వతహాగా తప్పు మాట్లాడడు, తప్పు చెయ్యడు. అర్థం మీకు? స్వతహాగా యోసేపు ఏం చేయడు? తప్పు మాట్లాడడు. మీరు ఏడంగా పెట్టండి ఆ మనిషిని. తప్పు మాట్లాడడు, తప్పు చేయడు, స్వతహాగా. కాబట్టి యోసేపు ఏది మాట్లాడినా కూడా మంచి గురించే మాట్లాడతాడు. అందుని బట్టి ఈ యొక్క మాట గురించి మనము ధ్యానం చేసినట్లయితే, యోసేపును ఫలించకుండా చేయడానికి జరిగిన ప్రయత్నాలు మీకు తెలియనివి కావు. ఏం చేయడానికి? చెప్పాలి మీరు. ఫలించకుండా చేయడానికి తన సహోదరులు చేయని ప్రయత్నము లేదు. ఇప్పుడు చూడండి, ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఎక్కడ ఫలించే కొమ్మది? చెప్పాలా? అదే గడి చెప్పండి అందరూ. ఓట యొక్క ఫలించని కొమ్మ. ఈ యొక్క ఓట ఏమిటి అమ్మ? వినండి, ఓట ఏమిటి? ఇర్మియా గ్రంథం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక మాటను మనము అర్థం చేసుకున్నట్లయితే, నా ప్రియ దేవుని వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే, జీవ జలముల ఊటను నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఊట ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు. చెట్టు ఎవరు? నువ్వే అంటారా? మరి మీరు సైలెంట్గా ఉంటే మీరు ఏదో డైలమాలో పట్టుకుంది అన్నమాట. ఓట తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు ఎవరు? చెట్టు. ఇప్పుడు యోసేపేమో ఆ చెట్టులో ఫలించేది కొమ్మ. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23 వచ్చింది చదవండి. ఆదికాండంలో విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. విలుకాండ్రు ఎవరు? విలుకాండ్రు ఎవరు అనేది మనము ఆలోచన చేసినట్లయితే, నేను ఇలా అనుకుంటున్నాను, విలుకాండ్రు అనే దాని గురించి కనుక మనము ధ్యానిస్తే, అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. వేధించిరి, హింసించిరి. ఏం కాకుండా? అమ్మ చెప్పండి. ఏం కాకుండా? ఫలించకుండా చేయడానికి ఏం చేశారు వాళ్ళు? ఏమా? వేధించిరి, హింసించిరి. ఇక్కడ విలుకాండ్రు
బాణములు వేశారట. ఏ కాండ్రు? విలుకాండ్రు. వారు బాణములు వేశారు. ఏంటి యొక్క బాణాలు అని చెప్పానంటే, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్ బాణాలు. ఏంటి చెప్పండమ్మా. అత్త కోడళ్ళు కొట్టుకోరు. అత్త వాళ్ళు ఎప్పుడు ఏం చేయరు? కొట్టుకోరు. బాణం అనేది దగ్గరికి వచ్చి పొడిసేది కాదు. బాణం అంటే ఏంటిది? దూరం నుండి వేసేది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వెలుగుతుంది మీకు. ఇప్పుడు కొంచెం వెలుతురు వస్తుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా మంది భార్యాభర్తలు కొట్టుకోరు. అంటే కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది కొట్టుకోరు అన్నమాట. కానీ వారి మధ్యలో బాణాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఏంటి? బాణాలు అన్నమాట. ఒక్కొక్క బాణం ఎలా ఉంటుందో చెప్పిన గుండెలో నుంచి దరిదూర ఆదరికి వెళ్ళిపోయింది, రంధ్రం పడిపోయింది అన్నమాట. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, విలుకాండ్రు అతను ఏం చేశారు? వేధించారు. ఎంతగా వేధించారు అని చెప్పానంటే, పగపట్టి మరీ వేధించారు. స్వతహాగా యోసేపు నీతిమంతుడిగా బ్రతకడానికి పుట్టినటువంటి వాడు. యోసేపు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి, దేవుని యొక్క సంకల్పములో ప్రత్యేకంగా పుట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి కొన్ని దర్శనాలు దేవుడిచ్చాడు. ఆ వ్యక్తికి కొన్ని వాగ్దానాలు దేవుడు దయచేశాడు. ఆ వాగ్దానాలను తన అన్నదమ్ములతోటి, తన ఇంటి వారితోటి యోసేపు పంచుకుంటున్నప్పుడు వాళ్ళు సంతోషపడకుండా ఏం చేశారు చెప్పండి? ఏమో హింసించారు, వేధించారు. యోసేపు వచ్చిన ప్రతి కళను చెప్తున్నప్పుడు వారు దాన్ని బట్టి యోసేపు మీద వ్యసనాన్ని పెంచుకున్నారు, యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. కారణం ఏంటో చెప్పానంటే, యోసేపు యొక్క భవిష్యత్తు వారు అనుకున్నట్లుగా ఉంటుందని వాడు అనుకుంటున్నారు. నేనేమంటున్నాను చెప్పానంటే నా భవిష్యత్తు అనేటువంటిది నేను అనుకున్నట్టుగా ఎప్పుడూ ఉండదు. నేను అనుకున్నట్టుగా ఉండేటట్లయితే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఒకవేళ బ్రతుకుంటే ఏ చెన్నై బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుతుందని చెప్పి అనుకున్నా. ఎందుకంటే పెద్ద ఎంప్లాయ్ అని కాదు, నా చేతిలో ఉన్న వృత్తిని బట్టి. నా చేతితో బొమ్మలు నేను తయారు చేయగలుగుతాను, నా చేతితో మరి విగ్రహం మరి చేయగలుగుతాను. ఒక యేసు ప్రభువుని కనుక నమ్ముకోకుండా ఉంటే ఇప్పుడు ఈ సీజన్ ఈ కూడా చేసేవాడినేమో. నా చేతులతో సిమెంట్ తోటి నేను ఏదైనా చేయగలుగుతాను. అటువంటి వృత్తి నైపుణ్యం నా చేతిలో ఉంది. దాన్ని బట్టి నేను ఏదో అనుకున్నాను. నా ప్రియ స్నేహితులు అర్థం చేసుకోండి, మన జీవితము ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లు ఉండదు. అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. దానికి కారణాలు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ స్వతహాగా యోసేపు ఫలించే లక్షణములు కలిగినటువంటి వాడు. యోసేపుని వేధించడం ద్వారా, హింసించడం ద్వారా అతని జీవితంలో సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా చేయడానికి విలుకాండ్రు అతనిని వేధించారు. ఎవరు విలుకాండ్రు చెప్పానంటే అన్నలు. ఎవరు చెప్పండి? అన్నలు. మతం మీకు ఈ దినమున ఎవరు అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క సంకల్పములో స్వతహాగా ఫలించేటువంటి మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఆటంకపరిచేది ఎవరని చెప్పారంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ. చెప్పండి సహోదరులు, అంతే కదా? అవునా కదా? పాప ఈ అబ్బాయికి ఒక స్థలం రాపిద్దామని రాపించేవాళ్ళు భారతీయులే, వాడి దగ్గర స్థలం తీసేపించేవాళ్ళు భారతీయులే, ఎవరికైనా లోన్ ఇప్పిద్దామని చెప్పానని ప్రయత్నం చేసేవాళ్ళు భారతీయులే, నాకు రాపోయిన బాధ లేదు వాడికి లోన్ రాకుండా చేయాలనేటువంటి వాడు భారతీయుడే. ఇప్పుడు అందరు ఎవరు చెప్పండమ్మా? సహోదరులు. అందరూ చెప్పండి, సహోదరులు.
నీతో చక్కగా ప్రేమగా మాట్లాడి నీ గుట్టంతా రాబట్టుకొని నేను బజార్లో అవమానపరిచేటువంటి వాళ్ళు ఎవరంటే భారతీయులే, సహోదరులే. ఏమా నా ప్రియ స్నేహితులు, అర్థం చేసుకోండి. ఎందుకు ఈ సంగతి చెప్తానని చెప్పానంటే, విలుకాండ్రు అతనిని వేధించారు. యోసేపు ఊరికినే గొప్పవాడు కాలేదు, ఊరికినే రాజరికానికి వెళ్ళలేదు. అతనిని ఎన్నో వేదనలు, ఎన్నో హింసలు గుండా యోసేపు జీవితం ప్రయాణం చేసింది. దావీదును దేవుడు కోరుకున్నాడు ఇశ్రాయేలుకు రాజుగా. దావీదు ఊరికినే పుట్టిపుండానికి రాజు కాలేదు. సుమారు 13 సంవత్సరాల పాటు దావీదు యొక్క జీవితం కొండల్లో, కోనల్లో, లోయల్లో, అరణ్యాల్లో మగ్గిపోయింది, నలిగిపోయింది, ఎన్నో శ్రమల పాలైంది. కానీ నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, యోసేపు యొక్క జీవితం ఇంట్లో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి అందుకనే ఇప్పుడు మనకి గెరిక ఉంది కదా, గెరిక పొలాల్లో గెరిక ఉంటుంది కదా. నేను 2-3 సార్లు ఇక్కడ కలుపు మందు వేయించాను. నాకేం చెప్పాడు, కలుపు మందు వేపిస్తే ఏంటంటే వేరుంది కూడా ఎండిపోయింది, ఇక రాదని చెప్పి అన్నారు. ఎవరు చెప్పారు రాదని? గరికను మొలవకుండా పెరగకుండా ఎవడో ఆపలేడు. నువ్వు రాళ్ళలోంచి అది పైకొత్తనే ఉంటుంది. ఎందుకంటే స్వాభావికంగా గరికకు చావు లేదు, స్వాభావికంగా అది చావదు, అది వస్తూనే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు దున్నినా అది వస్తూనే ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మొట్టమొదటిగా ఇన్ని వేదనలు, ఇన్ని హింసలు, ఇన్ని శ్రమలు, ఇన్ని వేదనలు, బాధలు ఇవన్నీ కూడా యోసేపు మీద ఉన్నప్పటికీ కూడా యోసేపు ఏం చేస్తాడు చెప్పండి అమ్మ, చెప్పాలి మీరు, ఫలిస్తా ఉన్నాడు. ఎలా సాధ్యం? ఆ కొమ్మ ఏ చెట్టులో ఉంది అమ్మ? చెప్పాలి మీరు. యేసుక్రీస్తు అనేటువంటి సజీవమైన చెట్టులో ఉంది. ఆ చెట్టులో ఉన్నటువంటి సారము తన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైన పరిస్థితులు జయించుకుంటూ, ఓర్చుకుంటూ అది ఎదుగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, ఆ చెట్టు ఎక్కడుంది చెప్పండి. ఊట యొద్ద ఫలించేది కొమ్మ. ఇప్పుడు ఈ యొక్క యోసేపు అనే వ్యక్తి, మరి విలుకాండ్రు అతనిని వేధిస్తున్నారు. వారు బాణములు వేసి అతన్ని హింసిస్తున్నారు. మీరు కూడా క్రమంగా భక్తి చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? పోతందర పెద్ద భక్తురాలు బైబిల్ ఒకటి సంకం పెట్టి, ఈ మాత్రం మాకు జాత కాదు అంటారు. ఎవరు? ఏమో ఎప్పుడు వచ్చేవాళ్ళు? అప్పుడు వచ్చేవాళ్ళు. చెప్పండి, భారతీయులందరూ చెప్పాలి మాట మీరు. సహోదరులే. ఎవరు అర్థాలు చేసేది? ఎవరు అవమానపరిచేది? ఎవరు తక్కువగా మాట్లాడేటువంటిది? భారతీయులే, సహోదరులే. ఈ మధ్యాహ్నము ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డ, నేనేమంటున్నానంటే, నీవు ఎవరితో అంటుకట్టబడి ఉన్నావు? యేసుక్రీస్తులో ఉంటే, యేసుక్రీస్తులో కనుక తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ తనంతట తాను ఫలించదు. యోసేపు జీవితానికి వద్దాం. యోసేపు తనకొచ్చిన కళల గురించి తన తండ్రితోని, తన యొక్క తోటి వారితో ఆయన పంచుకుంటూ ఉండేవాడు. పంచుకుంటున్నప్పుడు వాళ్ళు మరి దానిని విని సంతోషపడచ్చు, లేకపోతే వదిలేయచ్చు. అది పెద్ద ఇప్పుడు ఏంటని చెప్పి కళ్ళ, ఇప్పుడు వచ్చిన కళ్ళన్నీ జరుగుతాయా? ఏమో వచ్చిన కళ్ళన్నీ జరగవు.
కళలు చాలా రకాలుగా వస్తాయి. కానీ వాళ్ళ అన్నలు యోసేపు చెప్పిన కళ నిజమైతే అది నిజము కాకూడదని వాళ్ళు తీర్మానించుకున్నారు. యోసేపు కలగని నిజమైతే దానిని మేము భరించలేము అన్నట్టుగా ఉన్నారన్నమాట వాళ్ళు. అందుకు యోసేపు మీద ఏం పెట్టారు వాళ్ళు? చెప్పండి. పగబట్టారు. ఎందుకు? అసలు పగ ఎందుకు ఉంటుంది? ఏమా, యోసేపు వాళ్ళ పొలం ఏమైనా తగలబెట్టాడా? వాళ్ళ ఆస్తి ఏమైనా దోచుకున్నాడు? ఏమీ లేదు కదా. అప్పుడు ఆస్తులు పంపకాలు కూడా లేవు కదా, పెళ్లి కూడా కాలేదు కదా. యోసేపు మీద పగెందుకు చెప్పనంటే వాళ్ళు పగబట్టారు. ఒక రోజున యాకోబు యోసేపును పిలిచి, మీ అన్నయ్య వాళ్ళకి అన్నమిచ్చిరారా అని చెప్పి అన్నాడు. కానీ యోసేపు స్వతహాగా మంచివాడు కనుక అతనికి అనుమానించడం కూడా అలవాటు లేదు. అర్థం మీకు? వీళ్ళు పగబట్టున్నారు, నేను ఒక్కడిని పోతున్నా, నేను కొడతారే వీళ్ళు అనేటువంటిది అది కూడా లేదు. యోసేపునికి ఉన్నటువంటి ఒకే ఒక అలవాటు ఏంటంటే తండ్రి మాట వినటం. అర్థం మీకు? తండ్రి మాట వినటం. అందుకన్నా చెప్పాను మీకు, మనకి దేవుని భయం తప్ప అన్ని భయాలు ఉన్నాయి. మనకి దేవుని భయం తప్ప అన్ని భయాలు ఉన్నాయి అన్నమాట. ఆ భయాలతో మనం బతుకుతున్నాం ఇప్పుడు. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే యోసేపుకి దేవుని భయం తప్ప మరి ఏ భయం లేదు. ఎందుకని? మిగతా వారికి దేవుని భయం తప్ప అన్ని భయాలన్నీ. ఒకవేళ ఇది కనుక ఆడికి వచ్చిన కళను బట్టి ఆడు కుర్చీలో కూర్చుంటే మనోడి నమస్కారం పెట్టాలంటారా మనమా? ఈడంతా ఈడి కెపాసిటీ ఎంత, అంతే కదా. అంటే పల్లె మాటలు చెప్తున్నాం, ఎందుకంటే మనం అందరం పల్లెటూరులో కాబట్టి. ఈడి కుర్చీలో కూర్చుంటే అంటే ఈడి పన నుంచోనంటే మనం అందరం ఈడికి సాగిలు పడి నమస్కారం పెట్టాలా? 2 పీకితే ఆడిపోతాడు అని చెప్పానని ఉద్దేశంతో వాళ్ళు అతని మీద ఆ రీతిగా ఉన్నారు. కానీ యోసేపు తండ్రి యొక్క మాటను బట్టి తనను పగబట్టిన వారికి అన్నం పెట్టడానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి? ఉదాహరణ చిన్న ప్రశ్న అడుగుతాను. అమ్మా, అందరూ ఆలోచించండి. యోసేపు స్థానంలో మీరుంటే, మనముంటే, యోసేపుకున్నటువంటి అన్నలో మనకు కనుకుంటే, యాకోబు లాంటి తండ్రి మనకుంటే, అనుదినము కూడా మన మాటలు పట్టించుకోకుండా లెక్క లేకుండా వాళ్ళు మనలను బాధ పెడుతున్నప్పుడు ఈ యొక్క అన్నం తీసుకెళ్ళి ఒరే అన్నోడికి ఇచ్చిరారని చెప్పానంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నేను బాను పోయా అన్నా. ఇంకేమంటాం? నువ్వే భరించుకోపో, నేను బాను. వాడి కాడికే నేనేం బాను, వాడి మొహం నేను చూడను, వాడు నన్నట్టు అంటాడు అని చెప్పాను అనేది మన యొక్క స్వభావం. కానీ ఇప్పుడు యోసేపు స్వతహాగా స్వభావం ఏంటి చెప్పండి? ఇప్పుడు అది లేదు ఆయనకి. తన యొక్క 10 మంది అన్నలకు ఆహారం తీసుకొని మోసుకుంటూ కొన్ని మైళ్ళు దూరం వెళ్ళాడు. వెతుక్కుంటూ, అడుక్కుంటూ, వారిని అడుగుతూ, వీళ్ళని అడుగుతూ. ఎందుకంటే వాళ్ళు గొర్రెలను మేపుకుంటూ వెళుతున్నందువలన అడుగుతూ వెళ్ళినప్పుడు దూరమున సమీపం వస్తున్నటువంటి యోసేపును చూసి వాళ్ళు ఏమనుకున్నారు? చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు? యోసేపు ఏమో లేట్ అయిపోతుంది పాపం, వాళ్ళు ఎప్పటి నుంచి ఆకలితో ఉన్నారు, ఎప్పటి నుంచి పాపం దాహం వేస్తుందో, నాకు లేట్ అయిపోతుందో ప్రయాణం అని చెప్పానని ఎప్పుడెప్పుడు వాళ్ళ కడుపు నింపుదామా అని వస్తున్నాడు యోసేపు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అది కడుపు ఎప్పుడు కొడదామా అని వీళ్ళు. అర్థమవుతా మీకు? నేను చెప్పిన అర్థమవుతా మీకు? యోసేపు ఎందుకు వస్తున్నాడు? కడుపు నింపడానికి. వీళ్ళ ఆలోచన ఏంది ఇప్పుడు? ఆ కడుపు కొట్టడానికి. ఇది ఇటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద యోసేపు వచ్చాడు, ఆహారం అక్కడ పెట్టారు. వెంటనే అతన్ని, ఒరే నువ్వు ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నావు, నువ్వు తిన్నావో తినలేదని ఇక క్వశ్చన్ ఏం లేదు అని పడేసి పడుతున్నారు. వీళ్ళు కాండ్రు
యోసేపుకి ఎందుకు వాళ్ళు కొడుతున్నారో తెలియదు. ఎందుకంటే కొట్టే రీజన్ ఏం లేదు. యోసేపు వాళ్ళకి ఎదురు మాట్లాడిన వాడు కాదు. యోసేపు వాళ్ళ మీద తిరగబడేవాడు కూడా కాదు. ఆ పిల్లడు చిన్నవాడు. ఎందుకు వాళ్ళు కొడుతున్నారు? ఎందుకు వాళ్ళు హింసిస్తున్నారు? ఎందుకు వాళ్ళు బాధిస్తున్నారు? ఈ దినమున చాలా మందికి మీకు కలిగే సమస్య అదే. ఎవరొకరి ద్వారా మీరు బాధపడుతున్నారు, ఎవరొకరి ద్వారా మీరు శ్రమ పడుతున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు వాళ్ళు ఇది చేస్తున్నారు, ఎందుకు ఇలాగ వాళ్ళు బాధ పెడుతున్నారు, ఎందుకు నాతోటి వాళ్ళకి ఏం పని, వాళ్ళ పనులు చూసుకోవచ్చు కదా, ఎందుకు నాకు ఇలాంటి బాధ కలిగిస్తున్నారు, ఎందుకు ఇలాంటి హింస కలిగిస్తున్నారు, దీని వలన వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అది మనకేం అర్థం కాదు. యోసేపు మాటలు ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకున్న సంగతి ఆడి చెప్పే చూడండి ఒకసారి. ఎందుకంటే అప్పుడప్పుడు మరి చూడకపోతే మళ్ళీ మీరు మర్చిపోతారు. నలభై 42వ అధ్యాయం, ఆదికాండం 42:21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము, అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి. వాళ్ళు ఏమనుకున్నారండి? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తన్నులు తగ్గుతున్నాయి, వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగ్గుతుంది, వాళ్ళకి ఇప్పుడు గాయం అవుతుంది. వాళ్ళు ఏమన్నారు? మీరు చదవండి, నా మాట అందరూ చదవండి. ఒక నిమిషం ఆగండి. చదువు వచ్చిన వాళ్ళు, బైబిల్ ఉన్నవాళ్ళు, నోరున్నవాళ్ళు, అంటే మాట్లాడిన ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ తెరిచి 2 కళ్ళతోటి చూసి నోటుతోటి అందరూ బిగ్గరగా ఒక్కసారి ఆ వచనం చదవండి. నేను ఇంకేం అడగను. తర్వాత ఆళ్ళలో పెద్దవాడు రూబేన్ అంటున్నాడు. 2 వచ్చింది చదవండి. రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని నాకు వారికి ఉత్తరం ఇచ్చాను. చాలు. వాళ్ళందరూ ఇప్పుడు లబో దిబోమని కొట్టుకుంటున్నారు. పెద్దోడు ఏమన్నాడు? రూబేను, ఒరే మనకి ఇష్టం లేక పంపేద్దామండి, ఎందుకురా వాడిని కొట్టేది ఎందుకురా అని చెప్పానండి. విన్నారా? ఏం లేదు. అమ్మా వినండి, మనుషులు ఎట్టుంటారంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కొన్ని కారణాల చేత కక్ష కట్టాడు. కక్ష కట్టినప్పుడు అవతల వ్యక్తి, అయ్యా సరే అయిపోయింది, తప్పు జరిగిపోయింది అయ్యా, ఏదో మరి సర్దుబాటు చేయండి, మీరే సరి చేయండి అని చెప్పానంటే ఈ వ్యక్తి అంటాడు, ఆ వ్యక్తి మన కాళ్ళకాడకు వచ్చాడు కాబట్టి ఒక వ్యక్తి కాళ్ళకాడకు వచ్చినప్పుడు భుజాల మీద చేయి పట్టుకొని లేపాలా, మెడ మీద కాలేసి తొక్కాలి? మీరు చెప్పండి. నమస్కారం. మీకు ఏం చెప్పాను ఇప్పుడు నేను? మీకు చెప్పండి, ఏం చెప్పాను? ఒక వ్యక్తి కనికరించయ్యా అన్నప్పుడు ఏం చేయాలా? కనికరించమని కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలా? మెడ మీద కాదు, అంటే వంగాడు కాబట్టి తొక్కుదాం అనుకోవాలా, లేకపోతే లేపా? చెప్పండి. తొక్కితే పయోడు లేడా? చెప్పండి, ఉన్నాడా లేడా? నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట నీవు ఆలకించాలని కోరుతున్నా. నేను
ఈ మాట నువ్వు గ్రహించాలని కోరుతున్నా నేను. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? వాళ్ళే చెప్తున్నారు. ఏమని? అతడు మనలను బతిమాలుకొనినను మనం ఏం చేయలేదు. అతని వేదన చూసి మనం అతని మీద కనికరం చూపించలేకపోయాం. ఆ వేదన నీకు వస్తే తప్ప నీకు ఆ బాధ తెలియదు అనమాట. అంతే కదమ్మా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎక్కువగా భయపడేటువంటి మాట ఏంటంటే, కనికరము లేనివాడు, చెప్పండి, కనికరము లేని తీర్పును పొందుతాడు. ఏమి లేనివాడు? యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఒక వ్యక్తి ఒక యజమానికి 3,60,00,000 అప్పున్నాడంట. ఎంత అమ్మా? చెప్పండి. 3,60,00,000. ఆ యజమాని అతను పట్టుకొచ్చి కొట్టి చెరసాలు వేయమన్నాడు. అతను అన్నాడు, అయ్యా నా ఎడలో ఓర్చుకో, నన్ను క్షమించయ్యా, ఏదో ఒక రోజు తీరుస్తానయ్యా, నేను నాకు ఇప్పుడైతే తీర్చే పరిస్థితి లేదయ్యా అని చెప్పని అన్నాడు. ఆ యజమానుడు అతన్ని క్షమించాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఆ యజమానుడు? చెప్పండి అమ్మా. క్షమించాడు. అయిపోయింది కదా. ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఈ వ్యక్తికి ఇంటి పక్కన 50 రూపాయలు ఇవ్వాలంట. ఎంత? వినండి. ఎంత ఇవ్వాలా? 50 రూపాయలు. అంటే 100 దేనారాలు. దేనారం అంటే 100 రూపాయలు. 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇతను ఇంటికి వెళ్ళి వాడిని చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చి పోలీసుల్ని పిలిచి కేసు పెట్టి వాడిని తీసుకెళ్లి చెరసాల్లో వేయించాడట. అతను చెప్పాడ, అన్న ఇస్తానన్నా, నా దగ్గర లేవన్న ప్రస్తుతానికి, క్షమించన్నా, నేను ఇస్తానన్నా చెప్పానండి. ఆడను ఇచ్చేదే, ఇప్పుడు దాకా లేదని చెప్పానండి. మొత్తం మీద పట్టుకెళ్ళి వేసాడు అనమాట. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఈ దృశ్యం చూస్తున్నారు. ఎవరు? అమ్మా ఇంకెంత అమ్మయ్యో, ఇంక 20 నిమిషాలేనమ్మా. వందనాలు మీకు అందరికీ. ఇంకో 20 నిమిషాలే, అయిపోయింది, వెళ్ళిపోదురు. కానీ ఆ వీధిలో ఉన్నటువంటి వారందరూ చూసి, ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారట. తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి చెప్పారంటే, యజమానికి చెప్పారట, అయ్యా ఫలానా అభిషేకం నీకు తెలుసా? తెలుసు, నిన్నే వచ్చినాడు, చాలా బాకీ ఉన్నాడు, సరే 50 పోనీ క్షమించేసానని చెప్పానని. నువ్వు క్షమించావు కదయ్యా? ఆ క్షమించేశారు. వాడు తన ఇంటి పక్కన ఉన్నటువంటి వేణు వాడికి 50 రూపాయలు ఇవ్వాలంట. పాప మా అబ్బాయిని కొట్టుకొని బయటికి లాక్కొచ్చి సొక్కా కొట్టుకొని కొట్టి పోలీసులు యొక్క కేసు పెట్టి హింసిస్తున్నాడు అయ్యా అని చెప్పానని యజమానికి చెప్పాడు. యజమాని ఒళ్ళు మండిపోయింది. ఎందుకని చెప్పండి. నమస్కారం మీకు. నమస్కారం పెట్టింది నేను చెప్పొచ్చుగా. ఆ వ్యక్తి 3,60,00,000 రూపాయలు క్షమించాడు. వీడెంత క్షమించలేకపోయాడు? 50 రూపాయలు క్షమించలేకపోయాడు. ఆ యజమాని ఏమన్నాడంటే, అప్పుని నేను మరి క్యాన్సిల్ చేసా, తిరగ రాస్తున్నా మళ్ళీ. అర్థమవుతా మీకు? ఈడు అప్పు తీర్చే వరకు జైల్లో వేసి తొక్కి తోలవాడు అన్నాడు. అందుకోసమని నా ప్రియ దేవుని బిడ్డలారా, భర్త అయినా భార్య అయినా తోడబుట్టిన వాళ్ళైనా ఎవరైనా సరే, ఒక వ్యక్తి వెనక్కి తగ్గి సరే పోనీ అన్న అని చెప్పి అన్నారు అనుకోండి, సర్దుకోండి. మనకి శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు, పొగరు శాశ్వతం కాదు, వగరు శాశ్వతం కాదు, అహంకారం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు మనకి. అందుకనే యేసయ్య అన్నాడు, తన సహోదరుని క్షమించని వాడు పరలోకమందున్న నా తండ్రి చేత చెప్పాలా క్షమించబడడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నీదే రాజ్యం కాదు, నీదే లోకం కాదు. ఇలాగున మనుషులు ఉంటారు. ఇప్పుడు యోసేపు విషయంలో అనలేమనుకుంటున్నారు,
మనం అతని వేదన చూసాం. ఆడు వతను అన్న కొట్టొద్దన్న దండం పెడుతున్న సీమోన్ అన్న సిమేన్ అన్న ఎందుకన్నా కొడతారు చెప్పండి. వాడి మాట ఎన్నవాడు లేడు. ఆ రూబేను పెద్దోడు కాబట్టి ఒరే ఎందుకు వాడిని కొడతాను చెప్పానంటే వీళ్ళు 9 మంది రూబేను ఒకడయ్యా. ఆ రూబేను పక్కన లాగి చెత్త కొట్టారు. ఎందుకు కొట్టారని చెప్పానండి, ఏం చేశాడని చెప్పండి, ఏముండదు కారణం అక్కడ. అసలు కొన్ని తగాదులు ఉప్పు కారం ఉండవు, 2 ఉండవు, అట్లుంటే అనమాట. దాని దగ్గరే పెద్ద పెద్ద సమస్యలు అయిపోతూ ఉంటాయి. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నా సహోదరి సహోదరుడా, నువ్వు ఫలిస్తావు. ఫలించే లక్షణాలు నీకున్నాయి కనుక నీ మీద బండలు వేయబడుతున్నాయి, నీ మీద కట్టెలు వేయబడుతున్నాయి. నీవు ఎదగకుండా నేను అంటున్నాను, నీవు ఆ చెట్టులో, ఏ చెట్టులో, యేసు క్రీస్తు అనేటువంటి ఆ చెట్టులో అంటుకట్టబడిన తీగవైతే నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ క్షేమాన్ని ఎవడు ఆపలేడు. ఎందుకంటే నీవు పొందుతున్న ఊట జీవము గల దేవుని ఊట. అది ఆరిపోయేది కాదు. నీవు ఎంత దూరం వెళ్ళినా సరే దాని రెమ్మలు గోడ మీదికి ఎగసి పోకుతాయట. దాని రెమ్మలు చెప్పండి గోడ మీదకి వెళ్ళిపోతాయి. అంటే నీవు అడ్డంగా ఎన్ని గోడలు నీ కొరకు కట్టి ఉన్నా సరే, నీ జీవము యేసులో ఉన్నది గనక, నీ యొక్క సారము యేసులో ఉన్నది గనక గోడ మీదకి ఎక్కి నీవు ఫలిస్తావు. యోసేపు ఫలించడి కొమ్మ. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఫలించడి కొమ్మ విషయంలో మనము ఆలోచన చేసినట్లయితే, తన సహోదరులు వారే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు విలుకాండ్రు ఎవరు? సహోదరులు. విలుకాండ్రు సహోదరులు, సహోదరీలు. ఎందుకంటే మిమ్మల్ని కూలిపెట్టాలా? సహోదరులు. తర్వాత యాకోబు ఏమంటున్నాడంటే, విలుకాండ్రు అతనిని వేధించారు, వారు బాణములు వేసి అతన్ని హింసించారు. 24 వచనం, యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపుకి ఈ లోకములో అన్నగా ఉండి కాపాడాల్సినటువంటి వారు వారే చంపితే, వారే బాధిస్తే ఎవరు కాపాడాలి? అందుకోసమని యోసేపుకి అండగా ఎవరున్నారంటమ్మా? యాకోబు కొలుచు పరాక్రమశాలి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడు. బండ అంటే ఆధారం, ఆశ్రయం. నిజమే నా ప్రియ స్నేహితులారా, చాలా సందర్భాల్లో సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా దుఃఖపడతానండి. ఎందుకంటే యాజకుడైన అబీమెలెకు, అయ్యా నాకు తెలీదు దావీదు పారిపోతున్నాడని, నీకు వ్యతిరేకంగా దావీదు ఉండాలని ప్రార్థన చేయలేదు, ఇశ్రాయేలు దేశం కోసం నేను ఎలాగో ప్రార్థన చేస్తాను, దావీదు నీకు అల్లుడన్న విషయంతో నేను అతనితో మాట్లాడాను, ప్రార్థన చేశాను, అంతకుమించి నాకేం తెలియదయ్యా అన్నాడు. సౌలు అబీమెలెకును అతని కుటుంబాన్ని చంపేశాడు. ఎందుకంటే సింహాసనం ఉంది, కుర్చీ ఉంది, అధికారం ఉంది, కొమ్ము ఉంది ఒంట్లో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సౌలు కుటుంబాన్ని పూర్తిగా తీసేశాడు. ఎందుకంటే నీవు చేసినట్టే చెప్పండి, మనం ఏ కొలత కొలుస్తామో తిరిగి అదే కొలత మనకు కొలవబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దర్శిస్తున్నాడు. ఈ రోజున అనేకమైన వేదన, హింస నీవు అనుభవిస్తున్నాయో నాకు తెలియదు.
ఏ విషయంలోనూ హింసించబడుతున్నావో తెలీదు, ఏ విషయంలో బాధించబడుతున్నావో తెలీదు. నీ ఇంటి వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంఘములో వారు కావచ్చు, తోటివారు కావచ్చు. నేను చెప్తున్నాను, నీవు స్వతహాగా ఫలించే కొమ్మగా ఉండాలని కోరుతున్నాను. ఎప్పుడు ఫలిస్తావంటే, యోసేపు ఐగుప్తుకు అమ్మవేయబడ్డాడు, బానిసగా వెళ్ళిపోయాడు. అతని చిత్త కొట్టి నీరు లేనటువంటి గోతిలో పడేసి ఒక వస్తువును అమ్మినట్లుగా యోసేపును అమ్మివేశారు. యోసేపు అమ్మబడ్డాడు. బానిసలు అమ్మేటువంటి మార్కెట్కి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ బానిసలు మనిషిని చూసి, రంగును చూసి, ఎత్తును చూసి, వయసును చూసి, బలాన్ని చూసి రేటు కడతారు. ఆ రీతిగా యోసేపు మార్కెట్లో అమ్మకానికి నుంచున్నాడు. అమ్మకానికి నుంచున్నప్పుడు పొతీఫరు వచ్చి యోసేపును కొనుక్కున్నాడు. యోసేపు బానిసగా పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పొతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పొతీఫర్ ఇంటికి సంబంధించినటువంటి పనులు అతను చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పనులు చేసే విషయంలో స్వతహాగా యోసేపు మంచి స్వభావం కలిగిన వాడు కనుక మరి తన యొక్క యజమానికి మేలు తప్ప కీడు ఎన్నడూ తలపెట్టలేదు. అతను శ్రమ పడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు. అతను పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి పొతీఫరు కుటుంబము దీవించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బానిస ద్వారా కూడా దీవించబడుతుందా? ఎలా దీవించబడతారు? మరి యోసేపుకు దీవెన లేదని చెప్పానంటే అందుకే పోలంటాడు, మేము ఏమి లేని వారమైనప్పటికీ అనేక మందికి ఐశ్వర్యము కలిగించువారము. మేము ఏమి లేని వారమైనప్పటికీ అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము అంటాడు ఆయన. కాబట్టి యోసేపును బట్టి పొతీఫరు ఇల్లు దీవించబడిన తరువాత పొతీఫరు యోసేపును గుర్తించి యోసేపును బానిసగా చూడలేకపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు బానిస వలె పని చేయలేదు, కానీ కుమారుని వలె పని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా పని చేశాడండి? కుమారుని వలె, సొంత వాని వలె పని చేస్తున్నాడు. అందుకే యజమానుడు ఇల్లు మొత్తాన్ని అప్పగించిన తర్వాత, నా ప్రియ దేవుని బిడ్డలారా, పొతీఫరు భార్య కన్ను ఆ వ్యక్తి మీద పడిందంట. ఆ వ్యక్తి మీద పడినప్పుడు అంటే ఇందాక ఇప్పటి వరకు నేను వాక్ బాణాల గురించి చెప్పాను. ఇప్పుడు మరి చూపు బాణాలు. దీనికి ఏం పేరు పెట్టచ్చు అంటే వలపు బాణం. ఏంటిది? వలపు బాణం అన్నమాట. వలపు బాణాలు అతని మీద పట్టడం మొదలైంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ యొక్క కొమ్మ ఏ చెట్టులో ఉంది చెప్పాలా? యేసుక్రీస్తు అనే చెట్టులో ఉంది. ఓట జీవము గల దేవుని ఓటను కలిగి ఉన్నాడు కనుక ఆ వలపు బాణాలు తట్టుకున్నాడు, కానీ ఆ బాణాలకు స్పందించలేదు. దాని కారణం చేత మరలా ఆవిడేం చేసిందని చెప్పానంటే, యోసేపును హింసించింది, యోసేపును బాధించింది. యోసేపు ఆ ఇంట్లో ఉండి, ఆ ఇంటి యజమానుడిగా ఉండే కంటే కూడా జైల్లో ఉండటము మంచిదనుకొని, ఎందుకని చెప్పానంటే, మరి యోసేపు ఎవరికి భయపడేవాడు? వినండి, దేవునికి భయపడేవాడు. అది కారణం. ఈ రీజన్ మీరు గుర్తుపెట్టుకో, మీరు ఎప్పుడు మర్చిపోకండి. యోసేపు దేవునికి భయపడేవాడు. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతన్ని పట్టి తెచ్చి, ఒక మాట ఉంది వాక్యంలో, కీర్తనలో ఉంటుంది అన్నమాట, ఇనుము అతనిని బాధించెను. చెరసాలలో ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంగతి చెప్పానంటే, దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచేటప్పుడు అనేకమైనటువంటి మార్గాల గుండా ఆ వ్యక్తిని తీసుకొని వస్తాడు. ఈరోజు ఈ వాక్యము ఎవరికో ఎందుకో నాకేమి తెలియదు, ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు. కానీ యోసేపు ఏ కొమ్మ? ఫలించే కొమ్మ. ఎక్కడుండి ఫలించే కొమ్మ? ఊట యొద్ద ఫలించే కొమ్మ. ఆ ఊట మరి జీవము గల దేవుడైన యెహోవా. అందుకంటున్నాడు,
ఈ జనులు ఏం చేశారంటే జీవజలముల ఓటనైన నన్ను విడిచి, ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేదు, బైబిలు లేదు, ఏమి లేదు. కానీ యోసేపు దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపము చేయడానికి యోసేపు చేతులు రాలేదు. పాపము మాట్లాడడానికి యోసేపు నాలుక అంగీకరించలేదు. పాపపు చూపులు చూడడానికి యోసేపు కళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే స్వతహాగా యోసేపు అటువంటి వాడు కాదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, తర్వాత ఒక దినమున దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దినమున దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను అంటాను, కష్టాలు కూడా చుట్టాలు లాంటివే. ఏమో కష్టాలు కూడా చుట్టాలు లాంటివే. ఒక మాట అంటాను, ఏది మనకు శాశ్వతం కాదు. అందుకని బాధలు కూడా మనకు శాశ్వతము కాదు. ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది, చెప్పండి అన్న, ముగింపు కూడా ఉంటుంది. ఒకవేళ మీలో చాలామంది అనుకుంటున్నారు, ఇంకా నా జీవితానికి, నా కష్టానికి ముగింపు లేదేమోనని. ఉంది ఉంది ఉంది. యేసు నామములో ఉంది, యేసు నామములో ఉంది. ఆ దినమున యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో తిరిగి సియోనుకు వస్తారు. సంగీత నాదముతో తిరిగి సియోనుకు వస్తారు. యెషయా గ్రంథము 51 అనుకుంటా, చూడండి చివరిగా. 51వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనులకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానమును బట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా విమోచించిన వాడు సంగీత నాదముతో తిరిగి సియోనుకు వస్తారు. విమోచన దినమును దేవుడు నియమించాడు. విమోచన దినాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 49 యెషయా గ్రంథము 14వ వచనం. అయితే సియోను అంటే సియోను అనుకుంటుంది, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినమున దేవుడు ఈ కార్యము చేయబోతున్నాడు. సియోను అనుకొనుచున్నది, యెహోవా నన్ను విడిచిపెట్టనని చెప్పనని. లేదు లేదు నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను విడిచిపెడితే ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదు. ఈ రోజున మన యొక్క శరీరంలో ప్రాణం ఉంది అని చెప్పానంటే ఆయన విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు. అయితే కొద్ది కాలము సంసోనును దేవుడు ఎడబాసాడు కానీ పూర్తిగా విడిచిపెట్టలేదు. సంసోను తిరిగి ప్రార్థించినప్పుడు సంసోనుకు దేవుడు సహాయము చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విమోచించే దినము సమీపంలో ఉంది. అందుకే మొన్న రాత్రి వేళ నేను కూర్చొని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 1 నుంచి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము
తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను అను సమాచారము ఆమెకు ప్రకటించుడి. దేవుడు సంఘముతో ఈ మాటలు పంచుకోవడానికి అనుమతించాడు. నా జనులను ఓదార్చు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. అందుకని కొన్ని వారాల పాటు మన జీవితాలు సరిచేసుకునే విధంగా వర్తమానాలు ఉంటాయి. ఇప్పుడు సరిచేసుకునే విధంగా కాదు, కానీ ఈరోజు వర్తమానం ఓదార్చే వర్తమానము. ఏమా? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమైన, ఆమె దోష రుణము తీర్చబడేది. ఆయన రుణము తీర్చాడు, నీ రుణమును తీర్చాడు, నా రుణమును తీర్చాడు. అందరం కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు యేసుక్రీస్తులో అంటుకట్టబడి ఉన్నావా? యేసుక్రీస్తులో నీవు ఉంటే ఖచ్చితంగా నీవు ఫలించే కొమ్మవే. ఎన్ని బండలు నీ మీద పడినా, ఎంతమంది నిన్ను హింసించినా, ఎంతమంది నిన్ను బాధించినా నీవు ఫలించవలసిందే. యోసేపులో యేసుక్రీస్తు లక్షణాలు కనిపిస్తాయి. తనను ద్వేషించి బాధించిన అన్నలను ఆశ్చర్యంగా పోషించిన యోసేపును బట్టి దేవుని స్తుతించకుండా ఉండగలమా మనము? యోసేపు తన తండ్రి చనిపోయిన తర్వాత తన అన్నలతో మాట్లాడాడు. అన్నలు వచ్చి అనుకున్నారు, ఇదిగో నాన్న ఉన్నాడు కనుక యోసేపు మనల్ని ఏమనలేదు, నాన్న చనిపోయిన తర్వాత పగదించుకుంటాడేమో అని చెప్పి వాళ్ళు తెలివిగా వచ్చి యోసేపుతో మాట్లాడారు. యోసేపు దుఃఖపడ్డాడు. పగ హృదయంలో ఉంచుకునే హృదయం కాదురన్నది, పగ తీర్చుకునే మనస్సు నాకు లేదు, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని యోసేపు తన సహోదరులకు వాగ్దానం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పగ తీర్చుకునే స్వభావం కలిగిన వాడు కాదమ్మా. ఆ స్వభావము మనిషిది. మనుషులు అలా ఉంటారు. దేవుడు పగ తీర్చుకునేవాడు కాదు. మన పాపములు కూడా ఆయన తన మనసులో ఉంచుకునేవాడు కాదు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకం ఉంచుకోనని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ యుద్ధ కాలము సమాప్తమైంది, నీ దోష రుణము తీర్చబడింది అక్క, చెల్లి, తమ్ముడు అన్న. దేవుడు నీతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఎన్ని వేదనల గుండా నీవు వచ్చావో, ఎంత శ్రమలు అనుభవించావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబు కొలిచిన పరాక్రమశాలి అయిన వారి హస్తము నిన్ను బలపరచబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరి పాటికి వారు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. యెహోవా హస్తము మనల్ని బలపరచాలి. ఆ ఓటలో మనము సారాన్ని పొందాలి. ఆ చెట్టులో మనము నాటబడాలి. తండ్రైన దేవుడు జీవ జలముల ఓటయ్య ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, దేవుడు జీవ జలముల ఓటై ఉన్నాడు. ఇశ్రాయేలు వలె జీవ జలముల ఊటను విడిచిపెట్టావా సహోదరి, సహోదరుడా? ఆ ఊటకు దూరంగా ఉన్నావా? ఆ ఊటకు దూరంగా ఉంటే నీవు ఎండిపోతావు తల్లి. యోసేపు కుటుంబానికి దూరంగా ఉన్నాడు, తండ్రికి దూరంగా ఉన్నాడు, కానీ దేవునికి దూరంగా లేడు. దేవుని ఊట యోసేపు హృదయంలో ఉంది. దేవుని యొక్క బలము, దేవుని యొక్క సారము యోసేపులో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. విలుకాండ్రు వేధించారు, బాణములు వేసి హింసించారు, ఇనుము అతనిని బాధించింది. నా ప్రియ దేవుని బిడ్డ, నీవెవరి చేత బాధించబడుతున్నావో నాకు తెలియదు,
ఎవరి చేత హింసించబడుతున్నావో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ యుద్ధ కాలం సమాప్తమైంది, నీ దోషరుణము తీర్చబడింది. యెరూషలేమును ఓదార్చుడి, ప్రేమతో మాట్లాడుడి. నా ప్రియ దేవుని బిడ్డ, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వస్తారు. నిత్య సంతోషము వారి తల్ల మీద ఉంటుంది. వారు సంతోషానందము గలవారగుదురు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చావు, నోరు తెరిచి ప్రార్థన చేయి. నాకంటే కూడా నీ ప్రభుతో చెప్పు నీ మాట. బాహ్యంగా మన కళ్ళకు ఆయన కనబడకపోయినా యేసు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడమ్మా. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటే ప్రభు ఎంత కనికరిస్తాడు, ప్రభు ఎంత క్షమిస్తాడు. మనము మన దోషములు ఒప్పుకుంటే ఆయన బహుగా క్షమిస్తాడు, బహుగా ఫలింపజేస్తాడు. మనము బహుగా ఫలిస్తే తండ్రి చూడాలని ఆశపడుతున్నాడు. సంఘములో నాటబడిన ప్రతి ఒక్కరూ ఫలించే కొమ్మగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యేసయ్యలో మనం ఫలించాలి, ఓట యందు మనం ఫలించాలి. అయా, ఓటకు దూరంగా వెళితే మనం ఫలించలేము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రమయ్యా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రమయ్యా. మీ విశేషమైన కృపను మా ఎడల మీరు కనబరిచినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈ దినమున మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మీ విశేషమైన కనికరమును కనబరిచినందుకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయనా, సంఘమును జ్ఞాపకం చేసుకో. సంఘములో అనేక మంది బిడ్డలు వారి జీవితంలో నా తండ్రి నలిగిపోతున్నారు. కొన్ని పరిస్థితులు గుండా వారిని కరుణించయ్యా, వారిని లేవనెత్తయ్యా, వారిని ధైర్యపరచయ్యా. వారి కన్నీరు తొడవండి నాయన, వారికి విమోచన కలిగించండి ప్రభువా. ఇదిగో, ఏ హింసలు, ఏ వేదనలు, ఏ బాధలు వారికి వస్తున్నాయో నాకు తెలియదు కానీ, ఈ దినమున యొక్క వాక్యము ఎవరి కొరకు నాకు తెలియదు కానీ, దేవా మీరు వారితో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, యోసేపు స్వతహాగా ఫలించే లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక ఎక్కడ వేసినా కొమ్మ ఫలిస్తూనే ఉంటుంది, ఫలమిస్తూనే ఉంటుంది ప్రభువా. అలాగే నీ బిడ్డలు ప్రభువా, ఏ పని చేసినా, ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఫలించేవారుగా ఉండేటట్లు సంఘమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘములో ఉన్న ప్రతి సహోదరుని సహోదరిని జ్ఞాపకం చేసుకుని అయా కనికరము గలవారై, ప్రేమ కలిగిన వారై ఒకరి పట్ల ఒకరు జీవించడానికి మీరు సహాయం చేయండి దేవా. మీ నడిపింపు అనుగ్రహించండి ప్రభువా. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందుతాడని మీ వాక్యములో వ్రాయబడి ఉంది. కనికర స్వరూపుడా, పరిశుద్ధుడా, మంచి దేవుడా, మీకు స్తోత్రమయ్యా. మీరేమీ నడిపింపు దయచేయండి నాయన. సంఘమందు కూడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారు చేసుకున్న ప్రార్థన విన్నపాలు మీరు విన్నారు కనుక స్తోత్రము చెల్లించుకుంటూ దేవా, నీ బిడ్డల ప్రతి అవసరమును తీర్చండి, అక్కరు తీర్చండి. యేసయ్యా, మీరు రాబోతూ ఉన్నారు. మీ రాకడ కొరకై నిర్దోషమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, మహిమగల సంఘముగా, కళంకము లేని మత్స ముడత డాగు లేని సంఘముగా సిద్ధపరచండి నాయన. లోపాలు సరిదిద్దండి దేవా. జీవితాలను పరిశుద్ధపరచండి ప్రభువా. నీ పోలికగా మార్చండి నాయన. ఇదిగో నీ వాక్యమనే ఉదకముతో మమ్మను పరిశుద్ధపరిచి మీ నామానికి మహిమకరముగా చేయమని సంఘమందు కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించుమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పేరిట స్తోత్రములు చెల్లించి కృతజ్ఞులమై ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. నేడు మన దిన ఆహారం దినదిన మాకు దయచేయము.
మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడై నిబంధనలు చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.